సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. అంటే నేను అడిగేది ఏంటంటే ఒక స్థాయి ఉన్నవాడి గొంతుకే ఇండస్ట్రీలో విలువ ఎక్కువ ఉంటుంది, అంటే విలువ కంటే కూడా పవర్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ సమీర్కి ఆ స్థాయి ఉందా లేదా అన్న క్వశ్చన్ పక్కన పెట్టేస్తే నరేష్ గారు లాంటి నటుడు నాకు తెలిసి సమీర్ పుట్టక ముందు నుంచి ఇండస్ట్రీ ఉన్నాడు ఐ థింక్ కదా. అలాంటి వ్యక్తి మీద మనం ఎదురుగా మాట్లాడేటప్పుడు ఒక లెక్కలంటూ ఏముండవా? ఉంటాయి. ఆ లెక్కలతో నేను అదే అంటున్నాను కదండి. నేను ఇప్పుడు 10 times నేను చెక్ చేసుకున్నాకే నేను ముందుకు వచ్చి మాట్లాడతానని చెప్తున్నాను కదా. నాకు ఒకటే ఏంటంటే వైడ్ డిస్క్రిమినేషన్. నేను అడిగింది ఏంటంటే డిస్క్రిమినేషన్ ఎందుకని అంతే. నేను ఇప్పుడు నరేష్ గారిని ఏదో అనాలనో లేకపోతే ఆయన ఏదో ఇచ్చేయాలి, ఆయన మీద నాకు కోపం ఏమీ లేదు, జీరో. ఇన్ఫ్యాక్ట్ ఐ లైక్ హిమ్ సో మచ్. మేము కలిసి వర్క్ చేసాం, వరుడు అనే సినిమాకి, ఇంకో దానికి మేము వర్క్ చేసాం, దృశ్యం వర్క్ చేసాం. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. నేను పుట్టక ముందు నుంచి ఆయన ఈజ్ అ బిగ్ స్టార్. అది పక్కన పెడితే నాకు ఏంటంటే వేరు చేయకండి సార్, నేను అందరూ కలిసి వర్క్ చేద్దాం అంటుంటే ఎందుకు వీళ్ళు అవసరం లేదు. ఇప్పుడు ఏదో చిరంజీవి గారి దగ్గరికి అందరూ కలిసి వెళ్దాం అంటే వద్దు, అందరూ వేస్ట్, మేము ఒక 4 కలిసి వెళ్ళొచ్చేద్దాం చాలు అని అనడం మీద మాకు అందరికీ నచ్చలేదు. అది అందరూ అపోజ్ చేసిన దానికి నేను ఒక్కడే కాదు, అందరూ అపోజ్ చేసిన దానికి రీజన్ అదొకటే మాట్లాడడం జరిగింది. ఇంకా అదే తప్ప వేరే ఏం లేదు. నాకు పెద్ద డౌట్ ఎక్కడంటే ఇది నాకు తెలిసి శివాజీ రాజా గారిని కూడా అడిగినట్టుంది. అంటే ఇప్పుడు మనకి ఇండియాలో ఒక క్రికెట్, స్పోర్ట్స్, సినిమా ఈ 3 అంటేనే ఎక్కువ పిచ్చి జనాలు. రాజకీయాల గురించి ఖచ్చితంగా జనాలకు తెలియాలి. క్రికెట్లో ఎక్కడెక్కడ సెలెక్షన్స్ అవుతున్నాయి కూడా ఖచ్చితంగా జనాలకు తెలియాలి. బట్ సినిమాలో జరిగే విషయాలు జనాలకు తెలియ అవసరం లేదు. ఎందుకు మైకుల దగ్గరికి వచ్చి మీ విషయాలు చెప్పుకుంటారు? ఉన్నదే 1000 మంది. ఎందుకు మైకుల ముందుకు రావాల్సిన అవసరం ఏంటి అన్నది నేను నరేష్ గారిని కూడా అడిగినట్టున్నాను బహుశా. అది ఇప్పుడు ఎవరు ఫస్ట్ అర్జెంటుగా ప్రెస్ మీట్ పెట్టేసి మీడియాని పిలిచి ఎవరైతే మాట్లాడతారో అందరికీ తెలుసు. పోనీ వాళ్ళు తప్పు చేశారు, మీరు కూడా బాధ్యత ఉన్నోళ్ళే కదా. అంటే ఇప్పుడు మా మీద ఏదైనా చెప్పినప్పుడు సైలెంట్ అయిపోయి ఊరుకుంటే నిజం అయిపోతుంది కదా. ఓకే, అందుకనే అది కాదు ఇది నిజం అని చెప్పడానికి ముందుకు రావడం తప్ప అదేమి ఇప్పుడు అర్జెంటుగా బట్టబయలు చేయాలి ఇక్కడ ఇది అవుతుంది జనాల దగ్గర అవసరం లేదు. నిజంగానే చీప్ అవడమే నిజంగానే చీప్ అవడమే. ఇప్పుడు రాజశేఖర్ గారు మాట్లాడిన విషయం వాస్తవం అయినా కానీ ఆయన మాట్లాడిన సందర్భం తప్పు, అక్కడ మాట్లాడకూడదు. అదే మేము కూడా చెప్పాము, అందరూ అదే చెప్పారు. అందుకనే ఆయన రిజైన్ చేస్తానంటే యాక్సెప్ట్ చేశారు అందరూ. లేకపోతే ఆయన రిజైన్ చేస్తాను నేను వెళ్ళిపోతాను అని అంటే ఎవరు యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. ఆ టైంలో ఆయన ఆ డెసిషన్ తీసుకోవడమే కరెక్ట్. అదే అనిపించి అందరూ కలిసి మాట్లాడుకునే ఓకే మాకు ఆయన వెళ్ళడం ఇష్టం లేదు. ఈజ్ అ జెమ్ ఆఫ్ అ పర్సన్, ఈజ్ సో జెన్యున్. నేను ఇప్పటివరకు చూడలేదు అంత జెన్యున్ పర్సన్ ఆయన. చాలాసార్లు చెప్పారు. చాలా అంటే ఎవరికైనా ఒకటి ఉంది కష్టం అని అంటే ఇంక చాలు, ఆయన బండి వేసుకుని ఆయనే బయలుదేరిపోతాడు ఫస్ట్. అంత హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి. అంత నేను ఏదో ఇంటర్వ్యూ జరుగుతుందనో కెమెరా ముందు మాట్లాడుతున్నాను చాలాసార్లు చెప్పా కూడా, నేను జెన్యున్గా కూడా చెప్తా. ఈ సచ్ అ జెమ్, ఈజ్ అ డార్లింగ్ పర్సన్. ఆయన పాపం ఆ ఉద్వేగం ఆపుకోలేక ఇంకోటం కూడా ఆ స్టేజ్ మీద మాట్లాడడం జరిగింది, ఏదైనా ఇక్కడే తేలిపోవాలండి, ఇక్కడ ఇదైపోవాలండి అని. అది యాక్చువల్గా ఏంటి, ఒక క్లోజ్డ్ రూమ్లో పెద్దవాళ్ళని పెట్టుకుని మీడియా లేకుండా మాట్లాడాల్సిన విషయం అది. అక్కడ ఎన్ని అలిగేషన్స్ చేసినా మాకే ఉంటుంది. అక్కడికక్కడ వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు, డెసిషన్ తీసుకుంటారు, ఏదో ఒక రిజల్ట్ వస్తుంది. అక్కడ మాట్లాడడం వల్ల అది మీడియాకి పెద్ద న్యూస్ అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోయి చిరంజీవి గారు సీరియస్ అయ్యారు, మోహన్ బాబు గారు సీరియస్ అయ్యారు, అంతా రభస అయిపోయి. ఆ రోజు ఆఫ్ ద స్క్రీన్ జరిగింది ఏంటి? నేను దీనికి వెళ్ళలేదు. ఓకే, నేను ఆ పర్టికులర్ మీటింగ్కి వెళ్ళలేదు. అక్కడ ఏం జరిగిందో క్లియర్గా తెలియదు. నేను తర్వాత అది బయటకు వచ్చాక చూస్తే అయ్యో ఎందుకు కొంచెం ఆవేశం ఆపుకుంటే బాగుండేది అని రాజశేఖర్ గారు అనిపించింది. కానీ ఆయన తత్వం అది కాదు. నేను ఇప్పుడు అన్నాను అనుకోండి, ఇప్పుడు ఎందుకు సార్ మీరు నేను మాట్లాడతాను, నేను అంతే, మీరు ఎవరేమనుకున్నా పర్లేదు నేను మాట్లాడతాను, మీరు ఎవరు నాకు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు అనే అంటారు ఆయన తత్వం అది. బట్ లోపల నుంచి ఏంటంటే ఈజ్ వెరీ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, వెరీ జెన్యున్ పర్సన్. దట్స్ వాట్ నేను అబ్జర్వ్ చేసింది. ఇలా ఉండడం వల్ల ఇలా అంటే మీకు ఒక వర్గాలు అయితే ఏర్పడతాయి కదా, ఖచ్చితంగా ఏర్పడవా? నిజమా? ఏర్పడతాయి కదా, ఏర్పడతాయి. అప్పుడు వాళ్ళ సినిమాలు కొన్ని ఉంటాయి, మీ సినిమాలు కొన్ని ఉంటాయి, ఇందులో అవకాశాలు వచ్చేవి కూడా రాకుండా ఉంటాయి.
ఎందుకు ఉంటాయి అలాగా? ఎందుకుండవు? ఇప్పుడు సపోజ్ నరేష్ గారు సినిమా ప్రొడ్యూస్ చేస్తే నేను తీసుకుంటాను. తీసుకోరు, ఓకే తీసుకో, అదే అంటాను మరి. తీసుకోరు, ఆయన ప్రొడ్యూస్ చేస్తే తీసుకోరు. అదే అంటాను మరి. అలా కొన్ని జరుగుతాయి కదా, అలా కొన్ని జరుగుతాయి. అవన్నీ కూడా ఆలోచించే కదా మాట్లాడేది. అవన్నీ కూడా ఆలోచించి వాట్ ఎవర్ ఓకే నన్ను తీసుకోవద్దు సార్ అని తీసుకోవద్దు, కానీ మీరు ఇలా చేయడం రాంగ్ అని. గోల్ ఏంటి సమీర్? యాక్టర్గా ఒక గొప్ప ఆర్టిస్ట్ అవ్వడమా, గొప్ప డైరెక్టర్ అవ్వడమా, లేకపోతే ఇక్కడ ఈ మా ఎలక్షన్లో ప్రెసిడెంట్ అవ్వడమా? మూడోది అసలు కల్లో కూడా లేదు. నాకు గోల్ అంటే నేను ఇప్పటి వరకు నేను చేసిన నేను 284 ఫిల్మ్స్ చేశాను ఇప్పటి వరకు. సీరియల్స్ ఎన్ని చేశానో నాకు తెలియదు. ఈ 284 ఫిల్మ్స్లో కూడా నేను చేసినవి నేను చేయగలిగిన అంత సత్తా ఉన్న రోల్స్ కాదు. అంటే నా పొటెన్షియాలిటీ ఏంటో నాకు తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? నాకే తెలియాలి ఫస్ట్. నా మీద నాకు నమ్మకం ఉండాలి ఫస్ట్, ఆ తర్వాతే మిగిలిన వాళ్ళు నమ్ముతారు. సో ఐ హ్యావ్ అ కేపబిలిటీ ఆఫ్ పుల్లింగ్ ఓవర్ ఈవెన్ మచ్ బిగ్గర్ రోల్స్ అనేది నా నమ్మకం, నా కాన్ఫిడెన్స్. నా ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, నా కాన్ఫిడెన్స్. కానీ నాకు అలాంటిది తగలలే. దానికి రీజన్ నేను అడగకపోవడం వల్ల అవ్వచ్చు, లేకపోతే వేరియస్, నాకు తెలియదు. నేను ఈ రోల్సే 1-2 డేస్ రోల్సే చేసుకుంటూ వస్తున్నాను కదా, అదే దానికి చెప్పుడు లిస్టులు ఉంటాయి కొన్ని. ఇన్స్పెక్టర్ వీళ్ళు డాక్టరా, వీళ్ళు జడ్జా, వీళ్ళు అలా తీసుకుంటున్నారు. అది అన్ఫార్చునేట్. ఇప్పుడున్న డైరెక్టర్స్ కొంతమంది ఇంకొంచెం అహెడ్ వెళ్తున్నారు. లేదు, ఇలా ట్రై చేయాలి, సమీర్ అనే వ్యక్తిని ఇలా చూసాం కదా, అలా కాకుండా ఇలా డిఫరెంట్గా పెట్టాలని ఇప్పుడు వచ్చిన కొంతమంది డైరెక్టర్స్ దే ఆర్ థింకింగ్. అలా కనుక ఏమైనా వస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. అది అనేదంటే మన గోల్స్ వేరైనప్పుడు ఇలాంటి రొంపిలో దిగి మన గోల్ని మనం రిస్ట్రిక్ట్ చేసుకోవడం ఎందుకు అని అంటున్నాను. ఇప్పుడు గోల్ కరెక్టే, రెస్ట్రిక్ట్ చేసుకున్నట్టే. కాకపోతే ఏంటి, ఇప్పుడు జరిగేదాన్ని సైలెంట్గా ఒకటి తప్పు జరుగుతుంది అంటే నేను సైలెంట్గా కూర్చొని చూసే వ్యక్తిని కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అలా సైలెంట్ కూర్చోలేను. నేను గోడ మీద పిల్లిలాగా అటు ఇటు దొక్కకుండా 2 సైడ్లు మేనేజ్ చేసుకుంటూ రాలేను. అలా ఉంటేనే కరెక్ట్ అయితే ఐ డోంట్ నో, అలా ఉండడమే కరెక్ట్. దట్ అంటే లౌక్యం అంటారు కదా, లౌక్యంగా ఉండాలి, అలా ఉంటేనే కరెక్ట్ అని అంటే మేబీ దట్ ఈస్ కరెక్ట్. ఐ డోంట్ నో, మేబీ ఐఎమ్ రాంగ్ ఇన్ దట్ వే. ఇప్పుడు దీన్ని మా సిస్టమ్ని వేరేలాగా ఏమన్నా మార్చే ఛాన్స్ ఉందా? ఆర్టిస్టులు కాకుండా మా అసోసియేషన్ మెంబర్స్ బట్ ఆర్టిస్టులు వీళ్ళు కాకుండా వేరే స్ట్రక్చర్ ఏమైనా ఏర్పాటు చేసి అలా పరిష్కరించే ఛాన్స్ ఉందా? ఇక్కడ వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి వీళ్ళు అనవసరంగా డిస్టర్బ్ అయిపోయి వీళ్ళ కెరీర్ని డిస్టర్బ్ చేసుకునే బదులు అవ్వదు. ఇప్పుడు అన్నీ మనకే కావాలి అనుకునే కుదరదు కదా. యూ హ్యావ్ టు ఫోర్గో సంథింగ్స్. కొన్ని నష్టపోతూ ఉండాలి లైఫ్లో, అంతే. అది అన్నీ ప్రతిదీ నేను చూసావా, ఇక్కడ మేనేజ్ చేశాను, అక్కడ మేనేజ్ చేశాను, 2 నా దగ్గర ఉన్నాయి అనేది చాలా అరుదుగా జరిగే విషయం. అది జరగదు, ఎక్కువ కాలం నిలబడదు. మనం తప్పున్నప్పుడు తప్పని మాట్లాడితేనే కరెక్ట్, అంతే. అది ఎవరైనా సరే, ఇప్పుడు మనకు అది బ్యాడ్ అవుతుందని తెలుసు, ఎందుకు బ్యాడ్ అవ్వాలని తెలుసు. నేను ఇప్పుడు ఇన్నేళ్ళు నన్ను ఆల్మోస్ట్ 3-4 ఎలక్షన్స్కి నన్ను ఈసీ మెంబర్గా ఏమని చెప్పారు. మురళీమోహన్ గారు చేసినప్పుడు చెప్పారు, శివాజీ రాజా గారు ప్రెసిడెంట్ అని చెప్పారు, ఆ తర్వాత ఎప్పుడూ వేయలే. నా అదృష్టం పండిపోయి ఈసారి వేసా. నాకు ఎప్పుడు వినలేదు. శివాజీ రాజా చాలాసార్లు అడిగాడు, ఈసారి కూడా శివాజీ రాజా అడిగాడు, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావా, నువ్వు వెయ్యి అన్నాడు. సరే, ఆయన చెప్పినట్టు గెలిచా, మంచి మెజారిటీతో గెలిచా. దీనివల్ల కానీ ఇలా ఎలాంటి టర్మ్లో వేసానంటే నేను ఐ రిగ్రెట్ మై డెసిషన్. ఐ రియలీ అదే అంటున్నాను మరి. నేను అదే అంటున్నాను. నాకు ఇప్పుడు శివ బాలాజీ నేను మంచి ఫ్రెండ్స్. ఈ ఒక్క చిన్న మా ఇష్యూ వల్ల ఇప్పుడు మేమిద్దరం మాట్లాడుకోవట్లేదు. అంత అన్ఫార్చునేట్ అనమాట. మా విషయం వేరు. ఈ రెండింటిని కలపకూడదు. నేను చాలాసార్లు చెప్పాను, రే అది వేరు ఇది వేరు రా, అది ఓకే సరే, ఏ గొడవలు వద్దు, మాట్లాడుకోవట్లేదు, ఫినిష్, ఓకే, నాట్ ఇన్ టాకింగ్ టర్మ్స్ అంటే సరే ఓకే. సో కాదు, ఇప్పుడు మాట్లాడలేవు అసలు. అదే అంటున్నాను. ఇప్పుడు మేము బిగ్ బాస్ చేసిన తర్వాత బిగ్ బాస్ నుంచి నేను 4th వీక్ వచ్చా బయటికి.
వచ్చేటప్పుడు స్టేజ్ మీద తారక్ నన్ను అడిగాడు ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నాను. ఇప్పటికీ ఉంది యూట్యూబ్లో వస్తుంది. శివబాలు చెప్పావు, శివబాలయ్య విన్ అవుతాడని చెప్పాను. 4th వీక్లో, ఇంకా 6 వీక్స్ ఉంది. ఆ 6 వీక్స్లో ఏవైనా జరగచ్చు. అవును. బట్ నా మీద వాడి మీద నాకు ఉన్నంత కాన్ఫిడెన్స్, అది డెఫినెట్గా ఆడే గెలుస్తాడు, ఆడే వస్తాడు. కరెక్ట్గా ఆడే వచ్చాడు. సో వీ హ్యావ్ దట్ నైస్ బాండింగ్, వీ స్టిల్ హ్యావ్. బట్ ఏంటంటే ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ అనమాట. అది కూడా మనకు అవసరం లేనిది. మా అసోసియేషన్ ఇప్పుడు అక్కడి నుంచి బయటకు ఒక షూటింగ్లో ఒక సీన్ చేసిన తర్వాత దాని నుంచి బయటకు వచ్చాక ఇంకా దాని గురించి ఆలోచిస్తే నెక్స్ట్ సీన్ ఏం చేస్తాం? అంతే కదా. నా పద్ధతి అది. అయిపోయింది, ఆ రూమ్లో అయిపోయింది. ఆ రూమ్లో నువ్వు అటున్నావు, నేను ఇటున్నాను. నీకు అది కరెక్ట్ అనిపించింది, నాకు ఇది కరెక్ట్ అనిపించింది. ఓకే, నేను నా ఒపీనియన్ నీ మీద రుద్దలేను, నీ ఒపీనియన్ నా మీద రుద్దక్కర్లేదు. లెట్ us బీ దిస్ వే. నువ్వు అంటే ఏదో ఒక షోకాస్ నోటీస్ లాంటిదో ఏదో పంపిస్తే అందరూ సిగ్నేచర్ చేస్తే, ఇప్పుడు ఇటుపక్క ఎవరెవరైతే ఉన్నారో అందరూ సిగ్నేచర్ చేస్తే నేను ఒక్కడిని నాకు నచ్చలేదు, నేను చేయను అని నేను ఎలా చెప్పగలుగుతాను? బికాజ్ దెర్ ఆర్ సో మెనీ అదర్ నేమ్స్ ఇన్వాల్వ్డ్. ఆ ఒక్క విషయంతో తనకి హర్ట్ అయ్యాడు. సరే అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశా. తర్వాత 2-3 ఫంక్షన్స్లో కలుద్దాం అని హలో అని కూడా అన్నాను. కానీ మొహం తిప్పేసుకున్నాడు. ఓకే ఫైన్, ఫెంటాస్టిక్. ఇప్పుడు ఇన్నాళ్ళు ఉండేది ఒక చిన్న దీంతో పోయిందంటే నాకు అంత బాగా ఆలోచించగలిగే వ్యక్తి హౌ కెన్ సరే అని వదిలేసా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.